ఒడిశా బార్డర్లో నుంచి అక్రమంగా గంజాయిని తీసుకువచ్చి హైదరాబాద్, ఉప్పల్, నాచారం మరియు మల్లాపూర్లలో అమ్మకానికి గంజాయిని తరలిస్తున్న యువకులను పట్టుకున్న ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు. మేడ్చల్ మల్కాజ్గిరి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ ఎక్సైజ్ ఆఫీసులో ప్రెస్ మీట్ జరిగింది. ఉప్పల్ భరత్ నగర్ మాలబస్తీలోని గంజాయి అమ్మకానికి పెట్టారన్న సమాచారం అందడంతో అక్కడ ఉన్న మహ్మద్, అబ్దుల్ ముసిబ్, శంకర్ ఇద్దరిని అరెస్ట్ చేసి వారి ఇళ్లను తనిఖీలు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 13 కేజీల గంజాయి, ఒక మొబైల్ ఫోన్, ఒక బైక్ స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి ప్రకాష్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, నరేష్ రెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు. పర్యవేక్షణలో అక్రమంగా ఎండు గంజాయి కలిగినటువంటి ఇంటిపై మాలబస్తీ భరత్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఆ ఇంటిపై రైడ్ చేసి అక్రమంగా నిలవచ్చినటువంటి ఎండు గంజాయి స్వాధీనం చేసినాము. ఈ యొక్క ఎండు గంజాయి సుమారు 13.11 కేజీలు ఉన్నట్టుగా నిర్ధారించడం జరిగింది. ఈ యొక్క కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని, ఒకరు ముజిబ్, అదేవిధంగా ఇంకొక శంకర్ని కూడా అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినాము. కాబట్టి ఈ యొక్క సమాజంలో ఎండు గంజాయి డ్రగ్స్ కానీ లేకుండా చేయాలని కోరుకునే భాగంలో ఏం చేస్తున్నాము. ఇంకా ఈ యొక్క మా ఎక్సైజ్ స్టేషన్ ఉప్పల్ లిమిట్స్లో ఎక్కడైనా కానీ డ్రగ్స్ కానీ ఎండు గంజాయి కానీ ఉపయోగిస్తున్నటువంటి సమాచారం లేదా కలిగిన సమాచారం ఉన్నట్లయితే మా యొక్క డిపార్ట్మెంట్ ఎక్సైజ్ స్టేషన్ ఉప్పల్కి ఫోన్ నెంబర్కి సమాచారం ఇవ్వగలరు. మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ చాలా గోప్యంగా ఉంచబడతాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి తమ వంతు కృషి అందరూ చేయాలని మేము కోరుచున్నాం.